సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులోని డంప్యార్డును తొలగించాలంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన మొత్తం చెత్తను తమ గ్రామంలో వేయడం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురి అవుతున్నారని ఆరోపించారు. అనంతరం తమ గ్రామంలో వేయొద్దంటూ డిమాండ్ చేస్తూ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందచేసిన గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు మురళి, ఆంజనేయులు, సురేందర్, శేఖర్, రామ్రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తుల భూమి కాదు, గవర్నమెంట్, ప్యూర్లీ గవర్నమెంట్ భూమి. ఆడ చేసిన వాళ్ళు ఇక్కడ మనకు రైట్ ఉంది, ఇక్కడ రానికి అవకాశం ఉంది. ఎందుకు బాపనలకు డైరెక్ట్ తీసుకోవచ్చు. ఏమో అంటే కాదు ఇప్పుడు అవునా అంత పెద్ద 370 అంత పెద్ద అవన్నీ తీసేస్తాడు. ఏడెక్కలు మనకి గిట్టే ఉంటుంది, గట్లే ఉంటుంది. ఇంకా ఆయన కూడా కోర్టు గవర్నమెంట్ ఇళ్ళకి తీసుకున్నాం, దాంట్లో తీసుకున్నాం అంటే కోర్టులో 4 గంటలు చేసుకోవాలి. అంటే ఏదే కానీ కోర్టుకు పోయి తీసుకున్న ఆర్డర్ రావు. దాన్ని ఏమన్నా వాటి దానికి కావాల్సినటువంటి పాల్ మసాలా అంతా వకీల్కి ఇస్తే వకీల్ మీ తరఫున కొట్లాడి కోర్టు బాధలు చూపించి తీసుకొస్తాం. కానీ మీరు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన షాప్లో ఉంది కదా, ఆ రికార్డ్ అంతా తీసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే ఫాలో అప్ చేసిందో ప్రొసీడర్లో ప్రొసీడ్ అయ్యి చేసుకోండి. ఇప్పుడు మీకున్నది ఇబ్బంది ఉంది, సరే అప్పుడప్పుడు లేకుంటే కూడా మిమ్మల్ని కూడా మర్చిపోతారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం. అదే గుడి తాండోళ్ళు మీకు ఎంబడి పట్టారు సార్. ఆ రోజు బండ్లు వచ్చినప్పుడు ఎంబడి పట్టారు. దీనికి వచ్చింది మేము దగ్గర ఉండి చూసినాం. మేము ఆ ఫసల్ వదలమంటే ఏమంటలేమని, మేము మంచంలో భయపట్టి ఏమంటలేము మాట. మాకు కొత్తది వద్దు, మేము ప్రాణాలకైనా తెగిస్తాం సార్. అక్కడ వేస్తంగా చెప్తున్నాం మేము. మాకైతే డంపేడే వద్దు. ఎందుకు సార్ గతం చేసింది కదా. ఫసల్వాది గ్రామానికి సంబంధించినటువంటి డంప్ యార్డ్ విషయంలో కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చి కలెక్టర్ ఆఫీస్లో గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా దాదాపు ఒక 1000 మందితోటి నిరసన కార్యక్రమం వ్యక్తం చేసినాం. డంప్ యార్డ్ వల్ల సుమారు 4 సంవత్సరాల నుంచి ఒకే దగ్గర చెత్తను డంప్ చేస్తే సంగారెడ్డి పట్టణానికి సంబంధించినటువంటి చెత్త అంతా కూడా దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్త తోటి దోమలు ఈగలతోటి గ్రామంలో ఉన్నటువంటి సుమారు 5,000 జనాభా ఉన్నటువంటి గ్రామంలో సుమారు ప్రతి ఇంట్లో ఒక 4కి 2కి జ్వరాలు వచ్చి అనేకమైనటువంటి అవస్థలు అనుభవిస్తున్నాం. ఆ విషయాన్ని నేరుగా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇంతకుముందు ఒక 2 నెలల ముందు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు విజిట్ చేశారు. ఇక్కడ చెత్తను వేయకుండా నిర్మూలన చేయాలి, సంగారెడ్డికి సంబంధించినటువంటి చెత్తకు సంబంధించి డంప్ యార్డ్ పర్మనెంట్గా ఉండాలంటే సంగారెడ్డికి దాదాపు 20-25 కిలోమీటర్ దూరం లోపల అనేక చాలా భూములు ఉన్నటువంటి వాటిని కూడా వాళ్ళు ఐడెంటిటీ చేసిండ్రు. మరి ఎందుకో తెలియదు కానీ ఫసల్వాది 4 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఉన్న చెత్త అంతా తీసుకుపోయి వాళ్ళ ఊర్లో వేస్తే ఊరోళ్ళు సప్పటిదా కూకుంటారనేటువంటి ఆలోచనతో 4 సంవత్సరాల సంది భరించేటటువంటి స్టేజ్లో లేకుండా గ్రామంలో ఉన్నటువంటి పార్టీల ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరం స్పందించి ఇవాళ
అక్కడ నిరసన వ్యక్తం చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా నివారించి ఈ నిరసన కార్యక్రమానికి బదులు మీరు కలెక్టర్ గారిని వచ్చి కలవండి అంటే ఇవాళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఆలోచించి తొందరగానే లిఫ్ట్ చేసి ఆలోచన చేస్తామనేటటువంటి విషయం చెప్పడం సంతోషం విషయం. కాకపోతే మేము ఏమంటున్నామంటే ఒకవేళ కనుక డంప్ యార్డ్ షిఫ్ట్ చేయకపోతే ప్రాణాలకైనా తెగిస్తాం. డంప్ యార్డ్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి ఎంత పనికైనా మేము వెనక్కి వెళ్ళము. తప్పకుండా డంప్ యార్డ్ షిఫ్ట్ చేయడానికి అధికారులు, ప్రభుత్వ అధికారులు, లీడర్లు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సంగారెడ్డి పట్టణాన్ని కాపాడడమే కాకుండా సంగారెడ్డి పట్టణానికి ఆనుకున్నటువంటి పసల్వాది గ్రామంలో ఉన్నటువంటి జనాలందరినీ కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటదీసి వాళ్ళందరి యొక్క భవిష్యత్తును ఆలోచించి అక్కడ నుంచి డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. దానివల్ల సుమారు 1000 మందికి రోగాలు వచ్చి ఊరంతా మొత్తం నీరు కూడా వచ్చి 4 సంవత్సరాల నుండి చెత్త తీసుకొచ్చి ఇంత పెద్ద పట్టణం చెత్త తీసుకొచ్చి ఒక దగ్గర డంప్ చేస్తే సుమారు 200 ఎకరాల వెళ్ళిపోయింది. ఒక చేపల చెరువులో మొత్తం చేపలన్నీ చచ్చిపోయినాయి. తాగే నీళ్ళలో కూడా బోర్లో కూడా వేరే రకమైన కలర్ వాటర్ వస్తున్నాయి. అన్ని విషయాలు కూడా చెప్పారు. మేమేమంటున్నాము డంప్ యార్డ్ సంగారెడ్డికి సంబంధించినటువంటి డంప్ యార్డ్ గత 50 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే కూడా డంప్ యార్డ్ రాలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ అధికారులకు కానీ ఏముండాలంటే డంప్ యార్డ్ ఎక్కడ నిర్మాణం చేయాలి, ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో ఎక్కడ వ్యక్తిత్వం ఉన్నది, ఏమున్నది తెలుసుకోవాలి. పసంద దాస్తాండకపోతే 200 మామూలు 200, 300 జనాభా ఉన్న వాళ్ళందరూ కూడా 25 ఎకరాల భూమిని అలాట్ చేసారు. ఆ విషయం మీకు కూడా చెప్తున్నాను. అందుకని దయచేసి హనుమాన్ నగర్ 25 ఎకరాలు అలాట్ చేసారు గత ప్రభుత్వంలో. అది కాకుండా చర్యలను అలాట్ చేసారు. సరే మేము ఊర్ల పేరు చెప్పి మేము ఎందుకు ఇబ్బంది కావాలి, మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ వేయండి వద్దంటే. కానీ మసల్వాద్లో ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే డంప్ యార్డ్ ఉన్నదో ప్యూర్లీ పట్టాలి. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కోర్టు వాళ్ళు చెప్పింది వినకుంటే కంటెంప్ట్ కోర్టు పోయినాము, దానికి కూడా జవాబు లేదు. మాకేం కావాలి, మేము నిరసన వ్యక్తం చేస్తాం, మేము వైలెన్స్ సృష్టించున్నాం, వాస్తవాలను అధికారుల దృష్టికి తీసుకొస్తాం. అధికారులు చర్య తీసుకోకపోతే కోర్టు పోయినాం. కోర్టు ఆర్డర్ను కూడా రెస్పెక్ట్ చేయకపోతే దాన్ని ఏం చేయలేదు. మా శరణ్యం ఏంది చావడమే శివం ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ కూర్చోబెట్టి కలెక్టర్ గారు ఆ రోజు మాట్లాడినప్పుడు సాగ్రిగేషన్ సెంటర్ ఓన్లీ తడి చెత్త పొడి చెత్త వేరు చేసేస్తాం మనం. ఇలా దాదాపు 1,00,000 ట్రక్కుల చెత్త సుమారు 4 సంవత్సరాల సంది అక్కడనే డంప్ చేస్తే కూడా ఊళ్ళో మందరం ఎట్లా భరించడం అనేది అది మీకు తెలియాలి. మానవీయ కోణం మా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. సెగ్రిగేషన్ అవును 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 తర్వాత రకరకాల కారణాలు అన్ని కారణాలు మా అమాయకత్వం చాలా ఇబ్బంది. మీరు ఒకసారి విలేజ్ విజిట్ చేయండి. మీరు విజిట్ చేయండి. దగ్గర 2000 మందికి అస్వస్థత గురైపోయి మొత్తం అంతా ప్రతి ఇంట్లో 2-3 కాళ్ళు చేతులు లేకుండా ఇంత దొడ్డు దోమలు, ఇంత దొడ్డు ఈగలు, ఆకుపచ్చ ఈగలు. ఫస్ట్ రిమూవ్ చేయించండి సార్, తీపిచ్చేయండి ఇమీడియట్. ఈ 27 మొత్తం చెత్త అంతా కూడా మొత్తం మైనింగ్ మొత్తం అంతా మైనింగ్ అన్నిసారి డబ్బు మొత్తం అంతా మైనింగ్ మొత్తం 10,000 మెట్రిక్ టన్నుల దాకా 10,000 మెట్రిక్ టన్నుల దాకా మొత్తం